హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పొట్లకాయ పాదుకి హ్యాండ్ పాలినేట్ ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. చూడండి, పందిరంతా ఎంత బాగా పైకెక్కిందో, పైనంతా ఫ్లవరింగ్ ఎంత బాగా స్టార్ట్ అయిందో చూసారా. ఈ పొట్లకాయ పాదుకి మనం హ్యాండ్ పాలినేట్ ఏ విధంగా చేసుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇది మేల్ ఫ్లవరు. చూసారా ఎంత బాగుందో పువ్వు. ఇది మేల్ ఫ్లవర్ అన్నమాట. ఇది ఫీమేల్ ఫ్లవరు. ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇప్పుడు మేల్ ఫ్లవర్ చుట్టూ ఉన్న రెక్కలు మనం తీసేసుకొని, సరే ఇలా మేల్ ఫ్లవర్ చుట్టూ ఉన్న రెక్కలు తీసేసుకొని ఆ మేల్ ఫ్లవర్లో ఉన్న పుప్పొడిని ఫీమేల్ ఫ్లవర్లో ఉన్న స్టిగ్మాతో మనం తాకించాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఆ పుప్పొడిని స్టిగ్మాతో తాకిస్తే మనకి పాలినేట్ అవుతుంది. పాలినేట్ అయ్యి అది పిందిగా మారుతుంది. ఫ్లవర్ అయితే వేస్ట్ అవ్వదు. బీస్ ద్వారా, గాలి ద్వారా జరుగుతుంది. ఆ విధంగా ఒకవేళ జరగలేదని మనకి ఏమైనా డౌట్ ఉంటే కనుక ఈ విధంగా హ్యాండ్ పాలినేట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఫ్లవర్ అనేది వేస్ట్ అవ్వకుండా పిందిగా మారుతుంది. మీకు పిందిగా మారింది కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగా చక్కగా పొట్లకాయ రెడీ అయిందో. ఇది వంపుగా అయిపోకుండా నేను కింద తాడు కూడా కట్టాను, చూపిస్తాను చూడండి. బరువుకి కిందకి పొడుగ్గా వస్తుందని చెప్పేసి స్ట్రైట్గా చూసారా రాయితో తాడు కట్టాను. ఈ విధంగా మనం హ్యాండ్ పాలినేట్ చేసుకొని ఫ్లవర్స్ని పిందెలుగా మార్చుకోవచ్చు. చూడండి ఎంత బాగా రెడీ అయిందో పొట్లకాయ. తొందరలో మనం హార్వెస్ట్ కూడా చేద్దాము. ఇది విత్తనం నుండి కాయ వరకు ఏ విధంగా మన గార్డెన్లో పెంచుకున్నాం అన్న విషయాన్ని కూడా వీడియో చేసి పెడతాను నేను నెక్స్ట్ వీడియోలో. ఈరోజుకి ఇదే వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.